మొహమ్మద్ షమి ద మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ 2014లోంచి ఐసీసీ అనే కిరీటం కోసం ఎన్నో యుద్ధాలు చేశాడు. కానీ చేసిన ప్రతి యుద్ధంలో ఓటమిని ఎదుర్కోవడంతో ఒక్కటంటే ఒక్క కిరీటం కూడా ఆయన్ని అధిరోహించలేదు. 2014లోంచి 2023 వరకు 10 ఐసీసీ ఈవెంట్లలో నాకౌట్ స్టేజ్ లో ఎలిమినేట్ అయ్యింది టీమిండియా. 2014లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి, 2015లో ఓడిఐ వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి, 2016లో టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి, 2017లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటమి, 2019లో ఓడిఐ వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి, 2021 WTC ఫైనల్లో ఓటమి, 2021 టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 లో ఓటమి, 2022 టీ20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్లో ఓటమి, 2023 WTC ఫైనల్లో ఓటమి, 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమిని ఎదుర్కొనింది టీమిండియా. ఫైనల్లీ 11వ ఐసీసీ ఈవెంట్ లో షమి చేసిన పోరాటానికి చివరగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఛాంపియన్ గా కిరీటం ఆయన్ని అధిరోహించింది. మార్చి 9న షమి చేతిలో మొట్టమొదటిసారి ఐసీసీ ట్రోఫీని చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో గర్వంగా ఫస్ట్ ఐసీసీ ట్రోఫీని లిఫ్ట్ చేసిన షమి ఛాంపియన్ గా నిలవడంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.